హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు ఆల్ ఇన్ వన్ మహిని ప్లేట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇంకా మ్యారేజ్ అడవుడైతే అయిపోయిందండి. ఇక్కడ నుంచి అయితే మేము వాడపల్లి వెళ్తున్నాం అనమాట. అనుకోలేదండి వాడపల్లి వెళ్తామని. అయితే మేము ముందనుకున్నది ఏంటి అంటే ఇక్కడ నుంచి అయితే మేము భీమవరం అయితే వెళ్దాం అనుకున్నాము. ఎందుకంటే 14వ తారీఖు తోటి మనకి అంటే ఫిబ్రవరి 14వ తారీఖు తోటి మనకి మా ఊళ్ళమ్మ తిరణాలు అయితే అయిపోతాయి అనమాట. ఈలోపు అయితే వెళదాం అనుకున్నాము. ఇంకా అనుకోకుండా అయితే వచ్చాం కదా, ఇక్కడ నుంచి అయితే వెళ్దాము అనుకున్న లోపైతే ఇంకా ఈయనైతే ఇప్పుడు వద్దు, తర్వాత మళ్ళీ ఒక రోజు అయితే వద్దాము అని చెప్పారు. అంటే తిరణాలు అవ్వకముందే అయితే వద్దాము అని చెప్పారండి. అందుకే ఇంకా అది అయితే క్యాన్సిల్ అయిపోయింది ప్రోగ్రాము. అనుకోకుండా అయితే వాడపల్లి అయితే వెళ్తున్నామండి. అంటే కాటన్ దొర బ్రిడ్జ్లు ఉన్నాయి, ఇక్కడ చూద్దామని చెప్పి అయితే తీసుకొచ్చారు. ఇంకెక్కడి నుంచి అయితే వాడపల్లి మాకు బోర్డు అయితే కనిపించిందనమాట. ఇక్కడ నుంచి వాడపల్లి తక్కువ దూరమేనా అని అడిగితే ఎంతో దూరం కాదు అన్నారు. అంటే గంటన్నర అయితే పట్టుద్ది అని అన్నారు. ఇంకా అయితే అక్కడికి వెళ్దామనని సడన్గా అనుకుని అయితే వెళ్తున్నామండి. ఏంటో అనుకోలేదనమాట ఆయన దర్శనం చేసుకుంటామని. కాకపోతే మేము వెళ్ళేసరికి గుడి అయితే క్లోజ్ చేసేస్తుందనమాట. ఇంకా చుట్టూతో అయితే చూసేసి మామూలుగా నా దేవుడి దర్శనం అయితే బయట నుంచే దర్శనం చేసుకుని అయితే వచ్చేసామండి. అంటే మళ్ళీ ఒకసారి అయితే వెళ్ళాలన్నమాట. ఎందుకంటే 7 వారాలు అయితే వెళ్తే మంచిది వాడపల్లి. 7 వారాలు స్వామివారి దర్శనం చేసుకుంటే చాలా మంచిదండి. 7 వారాలు అయ్యాక 8వ వారం ఆగిపోయి మళ్ళీ తర్వాత 9వ వారం అయితే వెళ్తే స్వామివారికి అభిషేకం అయితే చేయించాలన్నమాట. చాలా మంచిదంట. అందుకని చెప్పి అయితే మేము తర్వాత వెళ్దామని మామూలుగా ఎలా వచ్చాం కదా, ఎలా ఉంటుందని చెప్పి చూసేసొద్దామని అయితే వెళ్ళామండి. ఇంకా వెళ్ళేటప్పుడైతే దారిలోనూ కొన్ని గుడులు అయితే ఇలా దర్శనం చేసుకుంటూ వెళ్ళామన్నమాట. అంటే మామూలుగానే ఇంకా కారు దిక్కుండా కారులో నుంచే దర్శనం చేసుకున్నామండి. గోదావరి తల్లి చూడండి ఎంత బాగుందో. అందుకే చెప్పి మొత్తం కూడాను గోదావరి వీడియో తీస్తాను. గోదావరి ఎంత చూసినా మనకి తనివి తీరదు కదండి. ఇంకా మొత్తం స్టార్టింగ్ అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. ఇక్కడ చూడండి అమ్మవారు కనకదుర్గ అమ్మవారు ఆలయం అంటండి. అసలు ప్రతి చోట కూడా ఇంకా శుక్రవారం రోజు కాబట్టి ప్రతి చోట కూడా అమ్మవారి అసలు లలితా సహస్రనామాలు అవి వినపడతా చాలా బాగుందండి. ఇదంతా కూడా చాకల రేవు అనుకుంటండి. ఇదంతా మొత్తం బట్టలు అయితే ఫుల్గా వేసేసి ఉన్నాయన్నమాట. ఇక ప్రతి చోట కూడా గుడే తగులుతుందండి. మేము వెళ్ళే చోట ప్రతి చోట కూడా గుడే ఉందన్నమాట. అసలు ఎంత బాగా అనిపించిందో. శుక్రవారం రోజు అన్ని గుడులు దర్శనాలు అయితే చేసుకున్నామండి మేము. ఇంకా వాడపల్లి లోపలికి వచ్చేసామండి. ఇది వాడపల్లిలో ఎంట్రన్స్ అనమాట. లోపలికైతే వెళ్తున్నాము. అయితే ఫోన్లు అలౌ చేయరంటండి లోపలికి. అందుకని చెప్పి మేము బయట వరకే వీడియో తీసాము. లోపల నుంచి అయితే తీయలేదనమాట. ఒకసారి అయితే ట్రై చేయాలండి మళ్ళీ వెళ్ళినప్పుడు. ఇదే ఫస్ట్ సారి కదా, కొంచెం టెన్షన్గా ఉంటుంది కదా. చూడండి బయటంతా ఇది పార్కింగ్ ప్లేస్ అనుకుంటండి. మొత్తం కూడా చాలా ఎడారిలా ఉందన్నమాట. కానీ ఈరోజు శుక్రవారం వలన కొంచెం ఖాళీగానే ఉందండి గుడి. శనివారం అయితే చాలా అంటే అసలు చాలా జనం అయితే విపరీతంగా ఇసుకేస్తే రాలరనమాట. అంత జనం ఉంటారు చూసారా. మొత్తం దానికి అంటే జనాన్ని వస్తే వాళ్ళని కంట్రోల్ చేయడానికి మొత్తం కూడా ఎలా పెట్టారో. మేమైతే లోపలికి వెళ్ళేటప్పుడు అయితే మొత్తం టెంట్లు అయితే వేస్తున్నారండి. ఇంకా లోపలైతే అనమాట, ఇది లోపలంటే మనకి గుడికి కొంచెం ఎదరండి ఇలాగా షాపులు పెడతారనమాట. షాపుల్లో అయితే అస్సలు మనకి లేని వస్తువు అంటూ లేదనమాట. అన్నీ ఉన్నాయి. ఒక్కొక్క ప్యాకెట్ వచ్చి 10 రూపీస్ అంట. మేమైతే మాకు ఏమేం కావాలో కొన్ని అయితే తీసుకున్నామండి. అంటే హోల్ గరం మసాలా అయితే తీసుకున్నాను అనమాట నేను. పిల్లలు పిప్పరమెంట్ బిళ్ళలు అవి అయితే కొనుక్కున్నారండి. నాకైతే చిన్ననాటి రోజులైతే గుర్తొచ్చినాయండి. ఎందుకంటే మా ఊర్లోనూ మాకు ముక్కోటి ఏకాదశికి ఇలాగా జాతరలో వాటిలో పెడతారు కదండి షాపులు. అది గుర్తొచ్చిందనమాట. ఇంకా బయటకైతే కొంచెం ఎదరకొచ్చాకైతే ఇలాగ పూల మొక్కలు అయితే ఉన్నాయన్నమాట. ఒక్కొక్క మొక్క వచ్చి 40 రూపీస్, 60 రూపీస్, 100 అలా అయితే చెప్తున్నారండి. మొక్కలు చాలా బాగున్నాయండి. అసలు చామంతులు అయితే అసలు చూడవసరం లేదనమాట, అంత బాగున్నాయండి. చాలా బాగున్నాయి. ఇంకా మా అమ్మగారు అయితే 2 మొక్కలు అయితే తీసుకున్నారండి. గులాబీ మొక్కలు తీసుకున్నారనమాట పెద్ద